పంచ్ పటాకాలో ది ఫస్ట్ టాపిక్ ఇస్ మనం ఎలాంటి సందర్భాల్లో మొహమాట పడకూడదు? రవి లాంటి హ్యాండ్సమ్ బాయ్ ని పొగడాలంటే మొహమాట పడదు. ఏది 2 లైన్స్ లో పొగడు. గ్రీకు వీరుడు నరాకుమారుడు కలల్లోనే ఇంకా ఉన్నాడు. వెరీ గుడ్. నెక్స్ట్ ఆన్సర్. క్లాస్ లో వాష్రూమ్ ని అడగడానికి మొహమాట పడకూడదు. వి ఆర్ ఇన్ ఎ క్లాస్, సీరియస్ గా క్లాస్ జరుగుతుంది. ఎక్స్క్యూజ్ మీ సార్. A+B² just sit down, don't talk. సార్. Yes, what do you want? I want go to washroom. You want go to washroom? I am getting washroom. Did I ask you? వెరీ గుడ్ నాన్న, థ్యాంక్ యూ. నెక్స్ట్. ఫ్రెండ్స్ తో కలిసి మందు కొట్టేటప్పుడు మొహమాటం పడద్దు. ఎందుకు పడద్దు? ఏ విషయంలో మొహమాటం పడతారు? కొంచెం మోసింటారే జాలరా అంటాం కదా, అనొద్దు. ఇంకా ఒక్కసారి తొందర మనం నష్టం కూర్చున్నాం. అరే నేను ఈ రోజు నిల్చుని తాగుతాను రా ప్లీజ్. అవునరా, నీకు ఫైల్స్ నాకు అర్థమైంది. అరే ఎక్కడుందా పురుగు మందు? అది నెక్స్ట్. మెడికల్ షాప్ కి వెళ్ళినప్పుడు అస్సలు మొహమాట పడకూడదు. అవును, క్రోసిన్ అనేటప్పుడు ఎందుకు తెలుసు కదా అన్న, ఎందుకు అడుగుతారు? యా. ఆకాష్ ని ప్రపోజ్ చేయడానికి మొహమాట పడద్దు. ప్రియాంక చలో ప్రపోజ్. మొహమాట పడకూడదు, మొహమాట పడ చెయ్యు. ఆకాష్ ఐ లవ్ యూ. ఆకాష్ గారి ఫీలింగ్. మా నాన్నగారిని అడగండి. నాకు కొత్తగా పెళ్ళైన జంట ఫస్ట్ నైట్ రోజు సిగ్గుపడొద్దు. నెక్స్ట్. మన దగ్గర సిగరెట్ ఉన్నప్పుడు పక్కన మ్యాచ్ బాక్స్ ఆడడానికి మొహమాట వాడద్దాను. నాకు నేను చూస్తేనే ఫ్యూచర్ కనబడుతుంది. నా పేరు ముఖేష్. నా పేరు ముఖేష్. నీ పేరేంటి చెప్పు? రాజేష్. నా పేరు రాజేష్. నేను బాగా సిగరెట్ తాగేవాడిని. నెక్స్ట్. అమ్మాయిలను ముట్టారు కానీ అస్సలు మొహమాట. చెప్పనా? నెక్స్ట్. పెళ్లి చూపుల్లో పెళ్లి కొడుకు నచ్చాడని చెప్పడానికి మొహమాట పడకూడదు. అవును, లేట్ అయిపోతాడు, వేరే దాన్ని పెళ్లి చేస్తాం, మీరు చక్కగా. వెరీ గుడ్. ఆకాష్ నువ్వు చెప్పు, ఎలాంటి సందర్భాల్లో బేసిక్ గా మొహమాట పడకూడదు? ఒక డైరెక్టర్ హీరో కట్ చెప్పినప్పుడు అది నచ్చకపోతే బాలేదని చెప్పడం మొహమాట పడకూడదు. లెట్స్ గో ఇంటు ది నెక్స్ట్ టాపిక్. ది నెక్స్ట్ టాపిక్ ఏంటంటే, ఏ సందర్భాన రే నీ కళ్ళు నెత్తి మీదకి ఎక్కాయిరా అని అనాలనిపిస్తుంది. మీలాంటి సెలబ్రిటీస్ ని సెల్ఫీ అడిగినప్పుడు నో అంటారు కదా, అప్పుడు అనిపిస్తుంది. నెక్స్ట్. ఆర్టీసీ బస్ లో లేడీస్ సీట్ పైన బాయ్స్ కూర్చుంటే వాళ్ళ కళ్ళు నెత్తికెక్కాయి అనుకుంటారు. మీరు మా సీట్లో కూర్చున్నప్పుడు శ్రీముఖి కళ్ళు బాగున్నాయని చెప్పిన వాళ్ళకి కళ్ళు నెత్తికెక్కినట్లు లెక్క. భాస్కర్, థ్యాంక్ యూ. సుధాకర్, రామ్ ప్రసాద్, అమేజింగ్. సీను. ఇలా ముగ్గురు అడిగినప్పుడు ముగ్గురు ఆన్సర్ చెప్పినప్పుడు కళ్ళు ఎత్తికెక్కాను. ఆకాష్. సక్సెస్ లేనప్పుడు ఇలా వండేసి సక్సెస్ వచ్చాక ఇలా ఉండేవాడిని కళ్ళు ఎత్తికే అనుకుంటా.